హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఏఐఎంఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్న మ్యాట్ షెడ్యూల్ వచ్చేసింది. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ సంబంధించి ఇప్పుడు మ్యాట్ ఫేజ్ 3 ఎగ్జామ్ షెడ్యూల్ అనేది వచ్చేసింది. బి స్కూల్స్లో అడ్మిషన్ కోరుకునే వాళ్ళ కోసం మ్యాట్ ఎగ్జామ్ అనేది బాగా పనికొస్తుంది. మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది, దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇది థర్డ్ ఫేజ్ ఇప్పుడు జరుగుతున్నది. ఇయర్లో 4 టైమ్స్ అనేది మ్యాట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఒకటి ఫిబ్రవరిలో, 2nd మే, 3rd ఆగస్ట్లో, 4th వచ్చేసి 4th ఫేజ్ డిసెంబర్లో జరుగుతుంది. మొత్తం 4 ఫేజెస్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎందులో క్వాలిఫై అయినా కూడా 1 ఇయర్ మ్యాట్ స్కోర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఆగస్ట్లో ఇప్పుడు మ్యాట్ అనేది జరగబోతుంది 3rd ఫేజ్ కింద. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కన్నా చూసినట్లయితే టెస్ట్ స్ట్రక్చర్ చూడండి. సెక్షన్ 1లో లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ ఇంగ్లీష్ సంబంధించి 30, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్ 30, మ్యాథమెటికల్ స్కిల్స్ 30, డేటా అనాలిసిస్ అండ్ డేటా సఫిషియన్సీ 30, ఎకనామిక్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ 30. సో ఇవన్నీ ఐసెట్ లెవెల్ కంటే కొంచెం ఎక్కువ లెవెల్ ఉంటాయి. ఇదొకటి ఎక్స్ట్రాగా చదువుకోవాలి. ఐసెట్ రాసిన వాళ్ళు మ్యాట్ కూడా రాసి మంచి స్కోర్ సాధించగలరు. సో ఎకనామిక్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఒక్కటే ఎక్స్ట్రాగా చదువుకోవాలి ఐసెట్ ప్రిపేర్ అయిన వాళ్ళు. సో దాని ద్వారా మీరు మ్యాట్ రాసుకొని బి స్కూల్స్లో అడ్మిషన్ కొరకు అప్లై చేసుకోవచ్చు. సో మోడ్ ఆఫ్ ఎగ్జామ్ పేపర్ బేస్డ్ ఉంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంది, ఇంటర్నెట్ బేస్డ్ ఎగ్జామ్ కూడా ఉంది మనకు. సో ఎగ్జామ్ రాయడానికి 1500 రూపీస్ ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలి. సో 2100 ఐబీటీకి ఇంటర్నెట్ బేస్డ్ ఆర్ పేపర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఏదైనా కానీ 2100. ఇక డబుల్ ఈ రెండిట్లో ఏదైనా పేపర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ రెండు రాయాలి అనుకుంటే మాత్రం ఇంకో 1500 ఎక్స్ట్రా కట్టాలి, 3600. ఏవైనా 2 టైప్స్ ఆఫ్ టెస్ట్ల కోసం ఇంటర్నెట్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ కానీ లేదా ఆఫ్లైన్ పేపర్ బేస్డ్ ఈ 3 ఎగ్జామ్స్లో ఏవైనా రెండింటికి అప్లై చేసుకోవాలంటే 3600, ఏదో ఒకటి రాయాలంటే 2100. డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలంటే మెయిల్ ఐడి ఉండాలి మీ దగ్గర రెడీగా అప్లై చేసుకునే ముందు. ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసి పెట్టుకోండి 10 to 50 KB, సిగ్నేచర్ 5 to 20 KB లోపు ఉండాలి స్కాన్ చేసుకొని. డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఏటీఎం ఆర్ నెట్ బ్యాంకింగ్ ఉన్నా సరిపోతుంది. ఇక డీటెయిల్డ్ షెడ్యూల్ చూడండి. లాస్ట్ డేట్ ఫర్ సిబిటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 11th ఆగస్ట్ లాస్ట్ డేట్ అప్లై చేయడానికి. ఇంకో 1 వీక్ టైం ఉంది. అడ్మిట్ కార్డ్స్ 14th రిలీజ్ అవుతాయి. ఎగ్జామ్ 18th ఆగస్ట్. 18th ఆగస్ట్న ఎగ్జామ్ ఉంటుంది. ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. తర్వాత పేపర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే సో పేపర్లో రాసేది ఎగ్జామ్ సెంటర్లోనే జరుగుతాయి రెండు కూడా. కంప్యూటర్ బేస్డ్ మీరు ఆల్రెడీ రాసి ఉంటారు ఇప్పుడు ఐసెట్ రాసిన విధంగా. ఇది పేపర్ బేస్డ్ అనమాట, అంటే క్వశ్చన్ పేపర్ వస్తున్నప్పుడు ఆఫ్లైన్ పేపర్ లాగా వస్తుంది ఎగ్జామ్. ఇది కూడా 18th ఆగస్ట్న లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ 18th ఆగస్ట్. అడ్మిట్ కార్డ్ 21st ఆగస్ట్. ఎగ్జామ్ పేపర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ వచ్చేసి 25th ఆగస్ట్ జరుగుతుంది. అంటే దీనికి 1 వీక్ టైం ఉంటుంది. మీరు రెండింటికి అప్లై చేసుకోవచ్చు. రెండిట్లో ఏది బెటర్ స్కోర్ వస్తే దాని స్కోర్ ప్రకారం మీరు బి స్కూల్స్కి అప్లై చేసుకోవచ్చు. సో రెండు రాయాలంటే 3600, ఏదో ఒకటి మాత్రమే రాయాలంటే 2100 ఫీజు అనేది ఫిక్స్ చేయడం జరిగింది. మీరు ఆన్లైన్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాలంటే 18th ఆగస్టు. పేపర్ బేస్డ్ సో క్వశ్చన్ పేపర్ వస్తుంది మీకు అక్కడ ఎగ్జామ్ సెంటర్లో. రెండు ఎగ్జామ్ సెంటర్లోనే జరిగేటివి. పేపర్ బేస్డ్ అయితే 25th ఆగస్ట్, మళ్ళీ 1 వీక్ టైం తర్వాత మళ్ళీ రాయొచ్చు. ఇక రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ రిజల్ట్ వస్తుంది. టెస్ట్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇక్కడ మీకు ఇక్కడ ట్యాబ్ ఇచ్చాడు, దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ టెస్ట్ సెంటర్లు అక్కడ చూపిస్తుంది కూడా మీరు అప్లై చేసేటప్పుడు. అడ్మిట్ కార్డు కూడా ఈ సైట్ నుంచే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్, ఇదంతా ఐడియా ఉండేది అందరికీ. 4 టైమ్స్ జరుగుతుంది ఇయర్లో, ఫిబ్రవరి, మే, ఆగస్ట్ అండ్ డిసెంబర్. ఈ 4 టైమ్స్ జరుగుతుంది. 3 మోడ్స్లో జరుగుతుంది. తర్వాత ఏ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి, మీరు దేనికి అప్లై, మ్యాట్ స్కోర్ వచ్చిన తర్వాత ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏమి అనేది ఇక్కడ చూసినట్లయితే పార్టిసిపేటింగ్ బి స్కూల్స్ అనేది ఇక్కడ పైన టాప్లో చూస్తే పార్టిసిపేటింగ్ బి స్కూల్స్ దీనిపైన క్లిక్ చేస్తే మీకు అన్ని కనిపిస్తాయి. ఇక్కడ
ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్, ఆల్ ఇండియా. ఏ కాలేజెస్, బి స్కూల్స్, యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. మనం సౌత్ సైడ్ చూద్దాం ఒకసారి. సౌత్ కు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయనేది. ఏబిబిఎస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు, ఆచార్య బెంగళూరు, ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ సైన్సెస్ స్టడీస్ బెంగళూరు. సో బెంగళూరు సంబంధించి చాలా ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 ఉన్నాయి ఇక్కడ, ఇంకా ఉన్నాయి కింద. ఏఐఎంఎస్ ఐబిఎస్ బి స్కూల్ బెంగళూరు. హైదరాబాద్ సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్. ఆ ఇన్స్టిట్యూట్ కు సంబంధించిన డీటెయిల్స్ చూడాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐఎంఎస్ చూడాలి, లేదా ఏఐఎంఎస్ ఐబిఎస్ చూడాలి, బెంగళూరు సంబంధించింది. దీనిపైన క్లిక్ చేస్తే మీరు అక్కడ డైరెక్ట్ గా ఆ పేజ్కి వెళ్ళిపోతారు. బి స్కూల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వీళ్ళ ఫీచర్స్, వీళ్ళ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, వీళ్ళది కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ పూర్తి డీటెయిల్స్ అనమాట. ఏ కోర్సెస్ ఉన్నాయి. సో ఎంబీఏ కోర్స్ ఉంది, ప్రోగ్రామ్స్ ఎంబీఏకి సంబంధించి. డ్యూయల్ స్పెషలైజేషన్ ఉంది. సో ఏ స్పెషలైజేషన్స్ ఉన్నాయి, వీటి ఫీచర్స్ ఏంటి, ఎలిజిబిలిటీ. సో రిటర్న్ టెస్ట్ కింద ఇచ్చారు చూడండి, మ్యాట్, క్యాట్, మ్యాట్ చేస్తారని ఇచ్చారు. ఇలా ఏ కాలేజ్ సంబంధించి మీరు ఆ బి స్కూల్ సంబంధించి డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ప్లేస్మెంట్స్ కూడా అక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చాలా ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేసేటివి. సౌత్ కు సంబంధించి చూద్దాం. ఇవన్నీ సౌత్ కు సంబంధించినవి. బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూర్, మదురై, కొచ్చి, చెన్నై, ఇలా చాలా ఉన్నాయి. జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా ఉంది కొచ్చికి సంబంధించింది. జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ప్రతి కాలేజ్ కు సంబంధించిన డీటెయిల్స్ మీరు అక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే ఆ లింక్ ద్వారా మీరు దానికి సంబంధించి విశ్వాని కూడా ఉంది. చాలా మంది అడుగుతున్నారు విశ్వాని ఇన్స్టిట్యూట్ ఎలా జాయిన్ అవ్వాలి అనేసి. ఇలా ఈ మ్యాట్ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ విశ్వానికి సంబంధించి సో ఇది బి స్కూల్ అయింది కాబట్టి బి స్కూల్లో జాయిన్ కావడానికి మనకు అవకాశం ఉంది దీని ద్వారా. మ్యాట్ స్కోర్ ద్వారా సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు. సో ఈ కాలేజెస్ అన్ని, ఈ బి స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్. పిఎస్ యూనివర్సిటీ కూడా ఉంది బెంగళూరుకు సంబంధించింది. జైన్ యూనివర్సిటీ ఉంది, ఐఎస్బిఆర్. సో అన్ని టాప్ మోస్ట్ బి స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ అనేవి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి మీరు మ్యాట్ స్కోర్ ద్వారా వీటిలో ఎంట్రీ అనేది పొందవచ్చు. మ్యాట్ స్కోర్ తర్వాత మోస్ట్లీ ఇంటర్వ్యూ ఆర్ జీడీ ఉంటుంది. కొన్ని జీడీ ఇంటర్వ్యూ పెడతాయి, కొన్ని బి స్కూల్స్ వచ్చేసి డైరెక్ట్ గానే తీసుకుంటాయి. మ్యాట్ స్కోర్ ద్వారా మీకు కన్సెషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో మ్యాట్ ని అప్లై చేసుకోండి. చాలా త్వరలోనే ఆగస్టులోనే ఎగ్జామ్ కూడా ఉంది. నార్త్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది. నోయిడాలో, న్యూఢిల్లీ, ఘజియాబాద్, ఐఎల్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ, గురునానక్ ఇన్స్టిట్యూట్ ఉంది. వెస్ట్ కు సంబంధించినవి అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు పూర్తిగా నిదానంగా ఒక్కొక్కటి చూసుకోండి. ఆల్ ఇండియా సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా అన్ని ఒక చోట ఇచ్చాడు ఇక్కడ. ఇవన్నీ బి స్కూల్స్ మ్యాట్ స్కోర్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తాయి. సో మ్యాట్ రాయండి. ఇక డౌన్లోడ్స్ లోకి వెళ్ళినారంటే ప్రాస్పెక్టస్ ఉంది, టెస్ట్ సిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎగ్జామ్ ఉంటుంది అనేది. సో 18th ఆగస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కు టెస్ట్ సిటీస్ ఇచ్చాడు చూడండి. అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై. మోస్ట్లీ సిటీ క్యాపిటల్స్ లోనే ఉన్నాయి. కొన్ని మెయిన్ విజయవాడ ఉంది మనకైతే ఇటు సైడ్. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ఇవి మనకు సౌత్ సైడ్ దగ్గరలో ఉండేటివి. ఇంకా పేపర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, తర్వాత విశాఖపట్నం. పేపర్ బేస్డ్ ఎగ్జామ్ కు ఈ 3 సెంటర్లు మనకు దగ్గరలో ఉంటాయి. ఇక డౌన్లోడ్స్ లోకి వెళ్తే టెస్ట్ స్ట్రక్చర్, శాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడు, మ్యాట్ స్కోర్ ఎలా ఇస్తాడు అనేది ఇచ్చాడు. టెస్ట్ స్ట్రక్చర్ ఆల్రెడీ మనం చూసాము. 30 మార్క్స్ ఉంటాయి ఒక్కో సెక్షన్ కు. క్వశ్చన్ ఎలా ఉంటుంది, మోడల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు. మోస్ట్లీ ఐసెట్ లెవెల్ కంటే కొద్దిగా ఎక్కువ అనుకోండి అంతే. ఐసెట్ ప్రిపేర్ అయిన వారు దీనికి ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోయి మ్యాట్ ఎగ్జామ్ ని మీరు రాయొచ్చు. మ్యాథ్స్ అంతా కూడా మోస్ట్లీ ఐసెట్ లెవెల్ ఎగ్జామ్ లాగే ఉంటుంది. ఓన్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ కొద్దిగా హార్డ్ లెవెల్ ఉంటుంది.
మోస్ట్లీ ఐసెట్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి డేటా సఫిషియన్సీ కూడా మీరు ఇక్కడ రాయగలరు. కొంచెం 1 వీక్ 10 డేస్ ప్రిపేర్ అయ్యారంటే మీరు ఈజీగా మ్యాట్ మంచి పర్సంటైల్తో బీ స్కూల్స్లో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శాంపుల్ పేపర్స్ కూడా దొరుకుతాయి, ప్రీవియస్ పేపర్స్ దొరుకుతాయి, మనకు మెటీరియల్ కూడా ఆన్లైన్ బుక్స్ దొరుకుతాయి, మెటీరియల్. మరి ఒకసారి ఐసెట్ రివిజన్ చేసుకుంటూ కొన్ని ఎక్స్ట్రా మోడల్స్ చూసుకొని వెళ్ళారంటే, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మోడల్స్ చూసుకొని వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు మ్యాట్ మంచి పర్సంటైల్తో వెళ్ళొచ్చు. మ్యాట్ స్కోర్ అండ్ పర్సంటైల్ ఇది. సో ఇలా ఇస్తాడు, స్కోర్ ఎంత వచ్చింది, ఎంత పర్సంటైల్లో ఉన్నారు, ఓవరాల్ పర్సంటైల్ ఎంత అనేది ఇస్తాడు. సో దాన్ని బట్టి మనం ఒక్కొక్క బీ స్కూల్కి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు కట్ ఆఫ్ పెట్టేసుకొని పర్సంటైల్ కట్ ఆఫ్ పెట్టుకొని వాళ్ళు పిలవడం జరుగుతుంది. మనకు ఇంటర్వ్యూ కానీ జీడీ కానీ పిలుస్తారు. సో ఈ విధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ కాంపోజిట్ స్కోరు పర్సంటైల్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. సో మ్యాట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి బీ స్కూల్లో జాయిన్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఎప్పుడు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా ఉంది. రిజిస్ట్రేషన్ 9th ఎండ్ అవుతుంది, ఇంటర్నెట్ బేస్డ్ అయితే. కంప్యూటర్ బేస్డ్ అయితే 11th ఎండ్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టెస్ట్ షెడ్యూల్లో రిజిస్ట్రేషన్ ఎండ్, అవైలబిలిటీ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అనేది. సో 18th and 25th ఆగస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. 25th పేపర్ బేస్డ్, 18th వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇది మ్యాట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. టోటల్గా 600+ బీ స్కూల్స్ మ్యాట్ స్కోర్ను యాక్సెప్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ఏఐఎంఏ కండక్ట్ చేసే మ్యాట్ ఎగ్జామ్ను రాయడానికి ట్రై చేయండి. ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఈ ఆగస్ట్ అండ్ డిసెంబర్కు సంబంధించి డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకొని రాసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా మీరు జాయిన్ కావచ్చు. లేదా స్కోర్ తక్కువ వస్తే నెక్స్ట్ ఫిబ్రవరి సెషన్లో మీరు స్కోర్ని పెంచుకోవడానికి కూడా ట్రై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాట్ థర్డ్ ఫేజ్ ఎగ్జామ్. రిజిస్ట్రేషన్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చాడు, ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది. ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఎలా ఫిల్ చేయాలి అప్లికేషన్ అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాడు. చాలా చిన్నది, ఈజీగానే మీరు ఇవన్నీ ఫిల్ చేయొచ్చు. ఐసెట్ అప్లికేషన్ కంటే చాలా ఈజీగా ఉంటుంది అప్లికేషన్ అనేది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేసుకొని మ్యాథ్స్ పర్సంటైల్ ఆల్రెడీ ఇప్పుడు స్టేట్లో ఐసెట్లో 100, 200, 500లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు మ్యాథ్స్ స్కోర్ ఈజీగా 90% వరకు స్కోర్ చేయగలరు. ఇంకా బాగా హార్డ్ వర్క్ చేస్తే 98, 99% కూడా వచ్చే అవకాశం ఉంది.